నేను రాజ్యం. ఇదైతే కొత్తగా ఇన్ని బర్రె అనమాట. దీనికోసము మనం చేసేవన్నీ చేసాం కదా. పాలు పడలేదు అని అంటే, ఆకలి పుట్టలేదు అని అంటే సోడా ఉప్పు బెల్లం కలిపి పెడతారనమాట, పోస్తారు. ఏదైనా నూనెలో అయినా అంటే ఆవు నూనె ఇట్లా కూడా కలిపి పోస్తారనమాట. అయితే మనము ఈ బొప్పాయి కప్పండి ఉంది కదా, అవి కూడా ఒక 3 రోజులు పెడితే 1 కేజీ లెక్కలో బాగా పాలు పడతాయి అనమాట. అట్లే మొన్న మనము ఒక దీంట్లో ఛానల్లో చెప్పినప్పుడు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఏమని అన్నారంటే, పశువులు ఏమన్నా మీ చుట్టాలా కొయ్యకూడదని ఎక్కడ రాసి ఉంది అది ఇదని అన్నారనమాట. కొయ్యకపోవటము అది తర్వాత విషయము. అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు అనమాట. మనం ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే వీటిలో బతుకుంటాం కాబట్టి వీటిని కొయ్యడం అనేదాన్ని మనమైతే ఇష్టపడం అనమాట. అట్లే ఇట్లా కొయ్యకపోవడం వల్ల ఎక్కువైపోతాయి కదా అని అన్నారనమాట. ఎక్కువైపోతాయి అనేకి ఒకప్పుడు మన జనాభా ఎంత ఉండేవాళ్ళు, పశువులు ఎన్ని ఉండేవి, ఇప్పుడు మన జనాభా ఎంత ఉన్నారు, పశువులు ఎన్ని ఉన్నాయి అనమాట. ఒకప్పుడు అయితే మా ఆయన అంటుండేది, నాకు పెళ్ళయ్యి అప్పటికి 16 ఎకరాలు భూమి ఉండేది అనమాట. మాకు ఉన్న భూమిలో 16 ఎకరాల్లో మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 9 ఎకరాలని పశువులు మేత కోసం పెట్టేవాళ్ళు అనమాట. అంటే 9 ఎకరాలు అని అంటే సగానికంటే ఎక్కువేనమాట. ఒకవేళ ఒక 20 ఎకరాల ఉన్న ఆసామి అయితే ఆ ఆసామి 10 ఎకరాలు కాదు 12 ఎకరాలుగా పశువులకి మేత కోసం పెట్టుకునేవాడు అనమాట. మిగతాదే పండించుకునేవాడు. సగం కూడా కాదు, సగం కంటే ఎక్కువ అని చెప్పే ఉద్దేశం నాదనమాట. జొన్న, పైరు జొన్న, ఎర్ర జొన్న ఇట్లాంటివన్నీ వేసేవాళ్ళు అనమాట. అంటే పచ్చజొన్న ఇవి ఉండేవి కదా, అవి వేసేవాళ్ళు అనమాట. ఇక వాటిలో ఉలవలు ఇవన్నీ కూడా చల్లుకునేవాళ్ళు. ఈ చల్లినప్పుడు వాటికి పెట్టగా మిగిలిన దాన్ని మళ్ళీ కంకులు వస్తే తీసుకునేవాళ్ళు. ఎద్దులు ఇట్లాంటివి ఉంటే అసలు కంకులు కూడా తీసుకొచ్చి మేపుతుండేవాళ్ళు అనమాట. అట్లా సాకునేవాళ్ళు పశువులు. ఇంతకీ 10 ఎకరాలు పెట్టారు, 12 ఎకరాలు పెట్టారు, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, వాటికి ఆ పశువుల తర్వాతే అన్నట్టుండేదనమాట. ఆ పశువులకు వచ్చే పేడ ఉంటుంది కదా, దానివల్ల మన పంట అనేది చాలా ఎక్కువ వచ్చేదనమాట. అందుకోసమని అట్లా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు భూమి ఏం లేకుండా లేదు. మనం పండించే పంట మనకు వచ్చేసి 20 ఎకరాల్లో వచ్చే పంట పశువులు పేడ వేసినప్పుడు డబల్ వచ్చిద్ది అన్నట్టు అనమాట. 10 ఎకరాల్లోనే వచ్చిద్ది. పశువుల పేడ అనేది ఒకప్పుడు ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు ఎవరిదెవరు అమ్మేవాళ్ళు కాదనమాట. రైతులందరూ వాళ్ళు మాత్రమే అమ్ముకునేవాళ్ళు. అంటే అమ్ముకునేవాళ్ళు కాదు, వేసుకునేవాళ్ళు. ఎవరి తోటకి వాళ్ళు వేసేసుకునేవాళ్ళు అనమాట. ఇంకా ఎండాకాలం వస్తే చెట్ల కింద ఉండే ఆకులు, అలములు ఇవన్నీ తీసుకొచ్చి ఆ నయ్యి దెబ్బకి వేస్తూ ఉండేవాళ్ళు. ఎవరు పెద్ద నయ్యి దెబ్బ అయితే వాళ్ళు తెగ సంతోషపడేవాళ్ళు అనమాట. వాళ్ళది అంత పెద్దది ఉంది అని అన్నట్టు. అది వేసిన పంట అంత గొప్పగా వచ్చిద్ది అనే అర్థం అనమాట. అది వేసిన భూమి అంత గొప్పగా ఉంటుంది అనే అర్థం అన్నమాట. మనం వేసే ఈ బస్తాల అది మనకి మాత్రమే కాదు, భూమి తల్లికి మాత్రమే కాదు, మనకి మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా మనము తప్పు చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అది చెడిపోద్ది. భూమి అనేది ఎరువులు మానేసి బస్తాలు మాత్రమే వేస్తూ ఉంటే, పేడ ఎరువు మానేసి అది మాత్రమే వేస్తూ ఉంటే ఆ భూమి అనేదే చెడిపోద్ది. ఆ భూమిలో వచ్చే పంట అనేది సరిగ్గా రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది తినడానికి అర్హత ఉన్న పంట కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. రాను పశువులే వద్దు అని అంటే మన భూమి కూడా పోద్ది. అది పనికి రాకుండా పోద్ది. చీడపీడలు ఎక్కువ అవుతాయి. మనకి ఎరువు మీద వచ్చే ఏదైతే ఉంటుందో పంట, దానికి చీడపీడలు అనేవి కూడా చాలా తగ్గుతాయి అన్నమాట. దానికి కావాల్సిన అంతా కూడా పనికొచ్చిద్ది. ఈ పశువులు మేప లేకపోతే అడవికి తోలండి. వాటి వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. మహా అంటే ఏమైద్ది, కింద ఉండే నేల మీద మేత మేస్తాయి, పేడ వేస్తాయి. ఆఖరికి అవి చచ్చిపోయినప్పుడు కూడా మనము ఇంతకు ముందులో అయితే పడేసేవాళ్ళం కాదు. గొయ్యి దొవ్వి ఆ గొయ్యిలో మన తోటలోనే గొయ్యి దొవ్వి ఉప్పు చల్లి పాతి పెట్టేవాళ్ళు అనమాట. ఎక్కడో తీసుకెళ్ళి పడేసేవాళ్ళు కాదు. ఉప్పు చల్లడం అనేది వాటికి ఇచ్చే మర్యాద అనే ఒక అపకారు ఎందుకు పుట్టించారు అని అంటే అట్లా చేస్తారు అని. ఉప్పు ఎందుకు చల్లేవాళ్ళు అంటే నిజానికి దాంట్లో ఉండే వైరస్ కానీ ఏదైనా ఉంటే పక్క వాటికి రావద్దు అనే ఉద్దేశం మీద ఉప్పు అనే దాన్ని చల్లేవాళ్ళు అనమాట. తెలుసా, ఒక పశువు చనిపోతే దాన్ని కప్పెట్టి ఆ కప్పెట్టిన స్థానంలో ఏదైనా వృక్షాలం అయ్యేదాకా అంటే మామిడి ఇట్లాంటిది వేసేవాళ్ళు అనమాట. దాని జీవితకాలం సరిపోయేంత దీని నుంచి వచ్చిద్ది అనేవాళ్ళు మన పెద్దలు.
100 ఏళ్ళు అది బతికితే 100 ఏళ్ళు దీని నుంచి ఎరువు వచ్చిద్ది అనేవాళ్ళు. రక్త మాంసాలు జీర్ణం అయిపోయినా కూడా ఆ తర్వాత ఉండే ఎముకలు అనేవి వాటి నుంచి దీనికి వస్తానే ఉంటుంది అనేవాళ్ళు. అంత గొప్పదనమాట పశువు. మనము ఎవరు ఎక్కువ అన్నప్పుడు పశువే ఎక్కువ అన్నట్టు అయిపోయిద్ది అనమాట. అవి లేనిదే మనకు మనుగడ లేదు. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. తెలుసా, మా ఆయన ప్రతి సంవత్సరము 10 లక్షలకు విలువ ఉండే మాకు పశువులు లేని టైంలో 10 లక్షల విలువ ఉన్న పేడని వేసేవాళ్ళు అనమాట. మా ఆయన విపరీతంగా పేడ ఎరువు అనేదాన్ని కొనుక్కుని, ఇప్పుడైతే బాగానే దొరుకుతుంది కదా, కొని వేసేవాళ్ళు అనమాట. అవి వేసినప్పుడు స్టార్టింగ్లో నేను గొనిగేదాన్ని అనమాట. ఏంటి ఇదంతా ఇన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అది ఇది నేను గొనుగుతుంటే, అప్పుడు మా ఆయన ఏమనేవాడో తెలుసా, నేను పండించిన పంట చూస్తే నువ్వు ఆయేసి అన్నం పెడతావు రాజ్యమా అనేవాదనమాట. అంత గొప్పగా పండుద్ది చూడు అన్నట్టుగా అనమాట. నేను స్టార్టింగ్లో అలా గొనిగేదాన్ని, నేలకి తోలే దీనికి ఎరువుకి అలా గొనిగేదాన్ని అనమాట. నిజం చెప్పాలంటే మంచి పంట రావాలి అని అంటే మంచి పేడ ఎరువు చాలా ముఖ్యం. ఒక పాడైన భూమిలో 2 ఏళ్ళు మనకి పంట వద్దు అనుకుని పశువులను వదిలేయండి, నీళ్లు మాత్రం పెట్టండి, మేత మాత్రం వేయండి. అక్కడ దొరికేది కాక మనకి వాటి కడుపు నిండా మేత ఉండేలాగా పక్కన తీసుకొచ్చైనా వేయండి, వదిలేయండి. వాటి కట్టే ఎక్కర్లేదు, ఏమీ లేదు. కొంచెం నీడ ఉండేట్టుగా చెట్లు ఇవి ఉంటే చాలు, అవి బతికేస్తాయి అనమాట. వాటికి ఎక్కువ మర్యాదలు ఏం అక్కర్లేదు. ఈ ఆవులైనా పాపం ఈ బర్రెలైనా ఎక్కువ ఏం చేయము. నువ్వు ఒక పాడి ఉంటేనే మనం అది కూడా మనం పిండుకోవాలి. కాబట్టి ఆ భూమి 2 ఏళ్ల తర్వాత ఏ పైరైనా పెట్టండి, అది ఎంత గొప్పగా వచ్చిద్దో మీరే చూద్దురు. కానీ మనం ఎవరం పండించినా ఏం పండించినా భూమి నుంచి రావాల్సిందే. ఎక్కడ ఆకాశం నుంచి వచ్చేది ఏమీ ఉండదు. మనం చేతులతో తయారు చేసేది కాదు. మన ఆహారం కావాలి అని అంటే భూమి నుంచి రావాల్సిందే. ఆ భూమినే చెడగొట్టుకున్నప్పుడు మనము బాగుండవు, మన పిల్లలు బాగుండరు, మన రాబోయే తరాలు కూడా బాగుండరు అనమాట.